ఇవాళైతే ఇంకో నోటిఫికేషన్‌తో వచ్చాను. ఇదొచ్చేసి ఐటీబీపీ ఇండో టిబేటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్‌కి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 24థ్ డిసెంబర్ 2024 నుంచి మనకు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చనమాట. జనవరి 22nd 2025 వరకి మనం చేసుకోవచ్చు. రీసెంట్‌గా గూడా మనకి ఇందులో పోస్టులు పడితే చాలా వరకు మనకు తెలిసిన వాళ్ళు గూడా ఇందులో జాబ్స్ కొట్టారు. సో, ఇప్పుడు మనకొచ్చేసి ఇందులో హెడ్ కానిస్టేబుల్‌గా మోటార్ మెకానిక్ 7 వేకెన్సీస్ ఉన్నవి. ఇంకా కానిస్టేబుల్‌గా మోటార్ మెకానిక్ 44 ఉన్నవి. మనకిక్కడ రిజర్వేషన్ వైస్‌గా ఇచ్చారనమాట. యూఆర్‌సీకి ఎన్నున్నాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్నున్నాయి, ఎస్టీకి ఎన్నున్నాయి, ఓబీసీకి, ఈడబ్ల్యూకి మనకి వాళ్ళు రోస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి అప్లికేషన్ చేసుకునే ముందు ఈ సైట్‌కి వెళ్ళాలనమాట. recruitment.itbppolice.nic.inకెళ్ళి మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి 10% ఆఫ్ ద వేకెన్సీస్ అనేవి ఎక్స్ సర్వీస్ మెన్‌కి రిజర్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, మిగిలినవి మాత్రం మిగతా వాళ్ళకి. ఇక్కడొచ్చేస్తే మనకిక్కడ వీళ్ళు పే స్కేల్ అన్నమాట. పే స్కేల్, అలవెన్సెస్ ఎలా ఉంటాయి అని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్‌గా మనకొచ్చేసి పే స్కేల్ అనేది 4 అన్నమాట. సో, వాళ్ళకి 25,500 నుంచి 81,100 వరకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది సర్వీస్‌లో ఉన్నంత వరకు. ఇంకొచ్చేసి మనకి కానిస్టేబుల్‌గా మోటార్ మెకానిక్‌గా లెవెల్ 3 21,700 నుంచి 69,100 వరకి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకిక్కడ మనకి అదర్ అలవెన్సెస్ ఏమేమి ఇస్తారంట, డీఏ, రేషన్ మనీ, ఇంకా స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్, లీవ్, ట్రావెల్ కన్సెషన్ ఇలా మనకింకా చాలా అలవెన్సెస్ గూడా ఉన్నాయన్నమాట. ఆబ్వియస్‌గా బార్డర్‌లో చేస్తారంట ఆ మాత్రం అలవెన్సెస్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ మనకి ఎలిజిబుల్ ఉండాలి అంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక్కడొచ్చేసి హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్‌గా ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ వరకైతే ఉండాలి. మనకి ఇక్కడ వాళ్ళొచ్చేసి 10+2 అంటే ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. దాంతో పాటు మనకి మోటార్ మెకానిక్‌లో ఏదైనా ఇన్‌స్టిట్యూషన్ నుంచి మనకు సర్టిఫికేట్ అనేది ఉండాలి. సర్టిఫికేట్ ప్లస్ 3 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ గూడా మనకుండాలనమాట. ఇంకా ఇక్కడ మనకి కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వీళ్ళది గూడా ఏజ్ సేమ్ అనమాట. 18 నుంచి 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. వీళ్ళకొచ్చేసి 10th అనమాట. కానిస్టేబుల్ కదా! 10th క్లాస్ లేదా 10th క్లాస్‌కి ఈక్వల్‌గా ఏదైనా ఉన్నా అదొకటి. అండ్ ఇంకా ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇంకా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా ఇందులో మనకేమన్నారు ఏదైతే మనం చేస్తామో దాంట్లో మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలనమాట. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి 23rd జనవరి 2000 ముందు పుట్టిన వాళ్ళకి లేదు. సో, 23rd జనవరి 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి, ఇంకా 22nd జనవరి 2007 అప్పటి వరకు పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. ఇంకా ఇక్కడ వాళ్ళు మనకి ఈ ఒకవేళ రిజర్వేషన్ ఉండుంటే ఎలాంటి సర్టిఫికేట్స్ మనం ప్రూఫ్‌గా తెచ్చుకోవాలి, ఏ డేట్ లోపు మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పారనమాట. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్‌గా ప్రూఫ్‌గా వచ్చేసి మన 10th సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఓబీసీకి క్రీమీ లేయర్ అయితే అవన్నీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్‌తో పాటు. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారనమాట రిలాక్సేషన్ ఏ క్యాస్ట్‌కి ఎన్ని ఇయర్స్. ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ అని చెప్పేసి ఉంది. ఇంకా ఎక్స్ సర్వీస్‌లో జనరల్‌కి 3 ఇయర్స్, ఓబీసీకి 6 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 8 ఇయర్స్, ఇంకా అదర్ గవర్నమెంట్ సర్వీసెస్‌కి అప్ టు 40 ఇయర్స్ వరకు అనేది చేసుకోవచ్చనమాట. ఇంకా డిపెండెంట్స్ ఎవరైనా ఉండుంటారు గదా! గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళకి గూడా మనకిక్కడ 5 ఇయర్స్ వరకు ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఇదొచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్. అంటే మనకి ఫిజికల్ ఏది ఎన్ని సెంటీమీటర్స్ ఉండాది అని చెప్పేసి ఉంది. ఇది ఓన్లీ మేల్స్‌కి మాత్రమే. మనకి చెస్ట్ ఎక్స్‌పాండ్ చేయనప్పుడు ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలి, చేసిన తర్వాత ఎంతుండాలి,
చేయకముందు 80, చేసిన తర్వాత 85 ఇలా ఉండాలి. హైట్ వచ్చేసి 170 ఉండాలి. ఇది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఫర్ ఆల్ అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎక్సెప్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని ఇచ్చారు. వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఆ కండిషన్స్ వర్తిస్తాయి అనమాట. ఎక్సెప్ట్ మెన్షన్డ్ బిలో అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్స్ హెయిరింగ్ ఫ్రమ్ నార్త్, ఇది వచ్చేసి ఇక్కడ ఎవరైతే స్టేట్స్ మెన్షన్ చేశారో అది వచ్చేసి ఇక్కడ ఉన్న రేంజెస్. ఇక్కడ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలాగా వీళ్ళు మనకి మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెయిట్ వచ్చేసి వాళ్ళు మనకి ఆ ఐటీబీపీ ఎలా అయితే చెప్తుందో ఏజ్కి ఇంత ఉండాలని చెప్పేసి అది దాని ప్రకారం వెయిట్ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఐ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. 6/6 ఇలా బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే టాటూస్ ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పారనమాట. ఎంత సైజులో ఉండాలి, ఎంత ఉండాలి, ఎవరికి మాత్రమే ఉండాలి, అలా కొన్ని స్టేట్స్లో ఉన్న వాళ్ళకైతే ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఎలా అప్లై చేయాలి, ఏ డేట్ వరకు అప్లై చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ recruitment.itbp.nic.in వెళ్ళి మనం అప్లికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మన స్టేటస్ అనేది చెప్పాలి అన్నమాట, ఎస్సీ ఎస్టీ ఇట్లా అని చెప్పేసి. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి ఫీజు అనేది 100 రూపీస్ అనమాట, చాలా తక్కువగానే ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వీళ్ళకి వచ్చేసి వీళ్ళు ఫీజు ఎగ్జామ్టెడ్ అనమాట. వన్స్ ఫీ పే చేసిన తర్వాత అమౌంట్ అనేది రిటర్న్ రాదు. ఇక్కడ మనకి ఇంకా వేరే ఏదైనా ఇక్కడ మనకి సెంట్రల్ కానీ స్టేట్ అటానమస్ ఇక్కడ ఎవరైనా చేసి ఉంటుంటే ఇక్కడ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కావాలని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ అనేది పూర్తిగా ఆఫ్లైన్లో లేదు, ఆన్లైన్లోనే చేసుకోవాలి. అది కూడా 24th డిసెంబర్ అంటే నిన్న నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 22nd జనవరి వరకు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకి వాళ్ళ ఎగ్జామ్ ఉంటుంది 100 మార్క్స్ది, అడ్మిట్ కార్డ్స్ కూడా ఉంటవి. ఇంకా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వాళ్ళు మనకి క్లియర్గా మనం ఏదైతే అడ్మిట్ కార్డ్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అది క్లియర్గా ప్రింట్ తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. దేనికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి చెప్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేస్తే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇది ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి ఉంది. 1.6 కిలోమీటర్స్ రేస్ ఉంటుంది. 7 minutes ఇంకా 30 seconds ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఇక్కడ లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, ఏదైనా దాంట్లో మన డిప్లొమా కానీ డిప్లొమా అయితే డిప్లొమా, లేకపోతే అంటే హెడ్ కానిస్టేబుల్కి అయితేనేమో డిప్లొమా, ఇలా నార్మల్ కానిస్టేబుల్కి అయితే మాత్రం 10th క్లాస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ వచ్చేస్తే రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇంకా ఇలా కొన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, ఏదో ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఇంకా 4 లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా అడిగారనమాట. ఇంకా మనకి ఇక్కడ ఇది 100 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. మనకి 100 మార్క్స్ది ఏమేం క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్ మొత్తం అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ కూడా 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, హిందీ లేదా ఇంగ్లీష్ ఇందులో రెండిట్లో ఏదో ఒకటి లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 20 మార్క్స్. మొత్తం మనకి ఇక్కడ
40 అయ్యావన్నమాట. ట్రేడ్ రిలేటెడ్ థియరీ అదొక్కటొచ్చేసి మాత్రం 60 మార్క్స్‌కి ఉంటుంది థియరీ లాగా. సో, మొత్తం టైం వచ్చేసి దీనికి మనకు 2 అవర్స్ ఇస్తున్నారు టైము. ఇది కంప్యూటర్ బేస్‌లోనే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా దీనికి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ పర్సెంటేజ్ ఎంతొచ్చి ఉండాలి అంటే, జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 35% అనేది మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, కేటగిరీ ఎన్సీఆర్ వాళ్ళకొచ్చేసి 33% అనేది రావాలన్నమాట. అలా వచ్చినట్టయితే మనకి 100 మార్క్స్‌కి మనం క్వాలిఫై అయిపోయినట్టమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఒకటుంది. మనం ఎవరైతే ఇప్పుడు 100 మార్క్స్‌కి క్వాలిఫై అవుతారో వాళ్ళని ఈ టెస్ట్‌కి పిలవడం జరుగుతుంది. సో, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అంటే ఇక్కడ మనకి వాళ్ళు ఎలాంటి ప్రాక్టికల్ టెస్ట్ పెడతారు అంటే వెహికల్‌ని ఇన్స్పెక్ట్ చేయాలన్నమాట. దానికొక 10 మార్క్స్ ఉంటుంది. దాంట్లో ఏమన్నా ఫాల్ట్స్ ఉంటుందని ఐడెంటిఫై చేయడం, దానికొక 10 మార్క్స్ ఉంటుంది. ఇంకేమన్నా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని గూడా రెక్టిఫై చేయాలి. దానికొక 25 మార్క్స్. ఇంకా ఏ టూల్‌ని ఎలా వాడాలి అని చెప్పేసి 5 మార్క్స్. ఇదొక 50 మార్క్స్‌కుంటుంది. సో, దాని తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుందనమాట. అందులో మొత్తం బేస్ మీద. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ గూడా ఉంటుంది. దాని మీద రివ్యూ ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట మనకి. ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ టైప్‌లో ప్రొవైడ్ చేశారనమాట. ఎవరికైనా ఏదైనా సర్టిఫికేట్ కావాలి అంటే దీన్ని ప్రింట్ తీసుకొని సో, ఎవరైతే రిలేటెడ్ వాళ్ళతోని సిగ్నేచర్ చేయించి మనం ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసే టైంలో సబ్మిట్ చేస్తే సరిపోతుందనమాట. మనకి రీసెంట్‌గా పడినప్పుడు చాలామంది క్వాలిఫై అయిపోయారు. ఇప్పుడైతే ఇంకా ఓన్లీ మోటార్ మెకానికే ఉంది. ఎవరికైనా ఇందులో ఐటీఐ కంప్లీట్ అయిపోయి ఆ మోటార్ మెకానిక్‌లో ఎవరైనా ఆహ్, చదివి ఉండి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకిది మంచి అవకాశము. సో, ఇది మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే వాళ్ళకిది షేర్ చేయండి నోటిఫికేషన్. అప్లై చేసుకుంటారు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బై ఫ్రెండ్స్. ఉంటాను.